100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని అన్నారు కేటీఆర్. ఇక మోదీ రాష్ట్రానికి గాని దేశానికి గాని చేసిందేమీ లేదని 10 ఏళ్లుగా మోసం చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో ఉచిత బస్సుల వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు కేటీఆర్. అక్కడ తమ్ముడు రవి గౌడ్ అని జ్యూస్ సెంటర్ పెట్టిండు. అన్న అక్కడ జ్యూస్ తాగుతూ రాటిపోయిన నేను పోతే ఆడ బయట 5-6 లేడీస్ నిలబడ్డారు బస్సు కోసం. ఎక్కడ పోతున్నారమ్మా అని అడిగినా. అన్న మాది గంభీరావుపేట మండలం నర్మాల బస్సు కోసం చూస్తున్నామన్నారు. ఏంటిది ఫ్రీ బస్సేనా అన్న. ఫ్రీ బస్సే అన్న. మంచిగుందా అన్న. ఏ మంచిగా కాలబెట్టిందన్న అని చెప్పి ఆ అమ్మాయి ఆమె కింద ఎత్తున్న పాప ఉన్నది. ఇగో నా పాప ఉన్నది, నేను బస్సు ఎక్కాలి. ఆ బస్సు ఏమో 40 మంది బస్సే పట్టే బస్సులో 100 మంది ఎక్కుతాను. ఇప్పుడు నేను ఈ పిల్లని ఎడిట్స్ పెట్టాలి, ఈడికెళ్ళి ఆడదాకా ఎత్తుకోవాలి. ఎత్తుకొని పోవాలంటే నాకు నిలబడతానికి నాకే జాగలేదు, సీటు దొరకది. ఏం పాడైందన్నా ఇది, పెట్టకపోయినా బాగుండు కదా అనే మాట ఆడబిడ్డ కూడా మాట్లాడింది. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే 100 రోజుల్లో అన్ని చేస్తాం, 100 రోజుల్లో మీకు ఏది కావాలంటే అది చేస్తాం అని అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు ఛోటాబాయ్ రేవంత్ రెడ్డి. బడాబాయేమో 2014లో మోసం చేసిండు. 2014లో ఆనాడు బడాబాయ్ వచ్చి ఏం చెప్పిండు, బడేబాయ్ జన్ధన్ ఖాతా తెరువుండ్రి, ధన 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 15 గుద్దుడే గుద్దుడు అన్నాడు.